ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు మార్చ్ 6వ తారీఖు సంబంధించి ఫ్రీ సర్వదర్శనం టోకెన్లు అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు పూర్తిగా అయిపోయాయి. నిన్న రాత్రి 8:30 ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా విడుదల చేశారు. అయితే రేపు మార్చ్ 7వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అయితే విడుదల చేయలేదు. దానికి ముఖ్య కారణము గత 3-4 రోజుల నుంచి కూడా రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. తక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఒకరోజు ముందుగా దర్శనం టికెట్లు మాత్రమే విడుదల చేశారు. అయితే నిన్న రాత్రి రేపటికి సంబంధించిన దర్శన టికెట్లు అయితే విడుదల చేయలేదు. ఈరోజు రాత్రి విడుదల చేస్తారు. ఓకేనా. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే చూడండి, నిన్నటి రోజు 63,285 మంది దర్శనం చేసుకున్నారు. 20,829 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.11 కోట్ల స్వామివారి హుండీ కానుకలు అన్నమాట. అలాగే చాలామంది భక్తులు తిరుపతిలో మాకు లాకర్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతున్నారు. వారి కోసం చెప్తున్నా, మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, ఒకవేళ బస్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా ఈ 2 చోట్ల కూడా లాకర్ ఫెసిలిటీ ఉంది. మీ యొక్క లగేజ్ అక్కడ పెట్టేసి మీరు అక్కడ వాష్రూమ్స్ అలాగే చక్కగా డార్మెటరీస్ ఉన్నాయి. శుభ్రంగా మీరు ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. లేదు మేము తిరుమల కొండపైనే లగేజ్ పెడతాము, అక్కడే ఫ్రెష్ అప్ అవుతాము అనుకుంటే కొండపైన మీకు PAC 1, PAC 2, PAC 3, PAC 5 లాకర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. లేదు మాకు రూములే కావాలి అంటే తిరుపతిలో మీకు విష్ణు నివాసంలో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు అయితే ఇస్తారు. ట్రై చేయండి ఆధార్ కార్డ్తో. తిరుమల కొండపైన అయితే CRO ఆఫీస్లో ఉదయం 4 నుంచి 7 గంటల సమయం లోపల 2,000 మందికి రోజు ఆఫ్లైన్ ద్వారా రూములు ఇస్తారు. ఆధార్ కార్డ్తో మీరు ట్రై చేయొచ్చు. ఈ 2 చోట్ల కూడా ఎవరు ముందుగా వస్తే వారికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ నెల మార్చి 14వ తారీఖున తిరుమల కొండపైన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగుతున్నది. వీటికి సంబంధించి వీడియో కావాలి అంటే మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి, మీకు తెలుస్తుంది. అలాగే నేను మరలా చెప్తున్నాను, ఈరోజు రాత్రి మీ అందరికీ స్టార్ట్ చేస్తారు. ఇక కాలినడకకు సంబంధించి టైమింగ్స్ అన్నీ కూడా నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను. అక్కడ స్క్రీన్ పైన కూడా చూడండి, క్లియర్గా ఉంది. అలిపిరి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది నడక మార్గము. ఇక శ్రీవారి నడక మార్గము ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. దయచేసి తెలుసుకోండి. ఇక జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు మరొక 5-6 రోజుల్లో మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఈ నెల మార్చి 12, 13, 14 తారీఖులో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. 18 నుంచి మీకు రిలీజ్ అవుతున్నట్టు అన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. రెడీగా ఉండండి. ఓకేనా. ఎటువంటి ఇబ్బంది ఏం పడొద్దు. మన ఛానల్ ఫాలో అయితే ప్రతి అప్డేట్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి దర్శన టికెట్ లేని వారు దయచేసి తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో అన్ని రకాల టికెట్లు, రూములు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా రిలీజ్ అయ్యాయి. బుకింగ్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అర్థమైంది కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను మీరు అడగవచ్చు. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.